దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, బైబిలును తరగతుల రూపంలో నేర్చుకోవటం అనేటువంటి ఈ సరికొత్త విధానం ప్రారంభ శతాబ్దంలో ప్రారంభించబడింది. అప్పటి వరకు సమాజ మందిరాలకు, దేవాలయాలకు పరిమితమైనటువంటి దేవుని బోధ బాహ్య ప్రపంచంలోనికి వచ్చింది. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ భూమి మీద అడుగుపెట్టిన తర్వాత ఆయన ఒక మంచి సంగతిని సమాజానికి తెలియజేశాడు. బైబిల్ను బాహ్య ప్రపంచంలోనికి ఎందుకు తీసుకుని వెళ్ళాలో, పాఠశాలలో కానివ్వండి, ఏదైనా ఒక బహిరంగ ప్రదేశంలో కానివ్వండి, అద్దె ఇంట కానివ్వండి, ఏదైనా ఒక గృహంలో కానివ్వండి, ఒక హాల్లో కానివ్వండి, దేవుని వాక్యాన్ని ఇలా ఎందుకు ప్రకటించాలి, దాని ఆవశ్యకత ఏంటి అనగానే ఆ సందర్భంలో మనం యేసుక్రీస్తు వారి మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్తలో యేసు పలికినటువంటి ఒక చక్కని మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వచనం. కాబట్టి మీరు వారికి భయపడకండి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద మీరు ప్రకటించుడి అంటున్నాడు. చూడండి, అంటే ధర్మశాస్త్ర కాలంలో, ప్రవక్తల కాలంలో, ఇశ్రాయేలీల కాలంలో దేవుని యొక్క సంగతులన్నీ చెవిలో చెప్పబడ్డాయి. చెవిలో చెప్పడం అంటే అర్థం ఏంటి? చెవిలో చెప్పడం అంటే అర్థం ఏంటి? అది చాలా సీక్రెట్. ఎవరికి చెప్పాలో వారికి చెప్పాలి. మనం ఒక సంగతిని చెవిలో ఎప్పుడు చెబుతాం చెప్పండి? ఇక్కడ ఎంతమంది ఉన్నారు, నేను ఒకరికే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, అప్పుడు ఏం చేస్తాను? నేను మైకులో చెబుతానా? చెప్పను. దగ్గరికి పిలిచి మీతో ఒక చిన్న సీక్రెట్ మాట్లాడాలండి అంటాను, పక్కకు తీసుకుని వెళ్తాను, చెవిలో చెబుతాను. చెవిలో చెప్పేటప్పుడు కూడా చిన్న అడ్డు పెట్టుకుంటాం, మరలా అంటే గాలి ద్వారా మరలా ఇంకొక చెవికి వెళ్ళిపోతుందేమో అని భయం. చెవిలో చెప్పాను అంటున్నాడు యేసుక్రీస్తు. అంటే దాని అర్థం, ప్రారంభ కాలంలో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుని వాక్యాన్ని అందుబాటులోనికి తీసుకుని వచ్చాడు. ధర్మశాస్త్రం కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే, యాకోబు గర్భాన పుట్టినటువంటి 12 గోత్రాల వారికి మాత్రమే. ఎంతోమంది అన్యజనులు ఉన్నారు, అన్యజాతి ప్రజలు ఉన్నారు. వారందరికీ ధర్మశాస్త్రం చేరువలో లేదు, అందుబాటులో లేదు. వారికి ఈ బోధ వారి చెవిన పడలేదు. యేసుక్రీస్తు రావటంతో దేవుని యొక్క వాక్యం, దేవుని బోధ బహిరంగపరిచాడు. చూడండి, అంటే ఇప్పుడు చెవిలో చెప్పవలసిన అవసరత లేదు. ఒక చోట 4 గోడల మధ్య ఒక వ్యక్తికి చెప్పవలసిన పరిస్థితి కాదు ఇది. మరి ఎలా చెప్పాలి? దేవుని వాక్యాన్ని ప్రకటించవలసిన విధానం ఏంటి? యేసుక్రీస్తు వచ్చిన తర్వాత నేర్పించిన సంగతి ఏంటంటే, రహస్యమైనది మీరు బయలుపరచాలి, బహిర్గతం చేయాలి. అంటే మీరు ఇప్పుడు ఏ సంగతిని మాట్లాడాలనుకున్నా అది సమాజంలో ప్రతి ఒక్కని చెవిలోనికి వెళ్ళాలి అంటున్నాడు యేసుక్రీస్తు. అందుకే పౌలు సమాజ మందిరం గడప దాటి బయటకు వచ్చాడు, అద్దెలు తీసుకున్నాడు, పాఠశాలలు తీసుకున్నాడు, బహిరంగ ప్రదేశాలను ఎన్నుకున్నాడు. అలాగే ప్రారంభ శతాబ్దంలో ఎందరో శిష్యులు దేవుని వాక్యాన్ని బహిరంగంగా ప్రకటించారు. ప్రియమైన వారులారా, వాక్యం అనేది ఈరోజు జీవిస్తున్నటువంటి ప్రజలకు ఎంత అవసరమో ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. చెవిలో చెప్పేది కాదు, బహిరంగంగా చెప్పేది. విన్న ప్రతి ఒక్కరిని దేవుని జ్ఞానంలోనికి తీసుకుని వచ్చి బ్రతికించవలసింది ఈరోజు వాక్యం. అందుకే పగటిపూట తరగతుల రూపంలో
దేవుని వాక్యం నేర్చుకోవటానికి మనం అందరం సిద్ధమవుతున్నాం. ఇక తరగతిలోనికి మనం వెళితే క్రైస్తవుని దినచర్య ఎలా ఉండాలో ఈ తరగతిలో మనం ఆలోచన చేద్దాం. క్రైస్తవుని దినచర్య అనగానే మనకు వెంటనే జ్ఞాపకంలోనికి వచ్చేది ఒక డైరీ. ఒక దినంలో మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు, ఒక రోజులో మనం తలపెట్టినటువంటి కార్యక్రమాలు, పనులు, వీటన్నిటిని మనం ఒక డైరీలో రాసుకుంటే దానిని దినచర్య అంటారు. దినానికి సంబంధించిన చర్యలు దినచర్య. జనవరి 1 రాగానే చాలా పుస్తకాల షాపులలో మనకు విరివిగా దొరికేది డైరీ. 2016, 2017కు మనం వెళ్తున్నాం. 2017 డిసెంబర్ మాసంలో మీరు చూడండి, ఎక్కడ చూసినా పుస్తకాల షాపుల్లో ముఖ్యంగా గ్రీటింగ్ కార్డ్స్ దొరుకుతాయి, డైరీలు దొరుకుతాయి. డైరీ ఎందుకు ఇస్తున్నాడు? అందులో 365 రోజులకు సంబంధించిన పేజీలు ఉంటాయి. అంటే మరొక సంవత్సరం వచ్చేంత వరకు ఒక సంవత్సర కాలానికి సంబంధించినటువంటి పేజీలు, దానిని ఒక పుస్తకంగా కూర్చి మీ చేతికి ఇస్తున్నాడు. దాన్నే డైరీ అంటున్నాడు. 2016 డైరీ, 2017 డైరీ, 2018 డైరీ. ముఖ్యంగా డైరీ అనగానే మనం బాగా చదువుకున్న వారి చేతుల్లో మనం దాన్ని చూస్తుంటాం. లేకపోతే ప్రతిరోజు వ్యాపారం చేసేటువంటి వారు, ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహించేవారు, ప్రతిరోజు చాలా బిజీగా ఉండేటువంటి వారి చేతుల్లోనే మనం సాధారణంగా డైరీ చూస్తుంటాం. ఎందుకంటే వారికి వారి జీవితంలో ఆ సంవత్సరానికి సంబంధించిన ప్రతిరోజు చాలా ముఖ్యమైంది. అందుకే వారి చేతుల్లో ఏముండాలి? డైరీ ఉండాలి. జనవరి 1 మొదలుకొని డిసెంబర్ 31 వరకు 365 రోజుల్లో ఏ రోజు వారు ఖాళీగా తీరికగా గడపడానికి వీలు లేదు. వారి దినచర్య అంత గొప్పగా ఉంటుంది. అందుకే వారు ఎంత గొప్పవారైతే అంత గొప్పగా వారు వారి దినచర్యను మెయింటైన్ చేస్తారు. ముందుగా క్రమబద్ధీకరించుకుంటారు, ముందుగా ప్లానింగ్ వేసుకుంటారు, ముందుగా ఒక ప్రణాళికతో వారు సిద్ధమవుతారు. ప్రియమైన వారులారా, ఎవరో వ్యాపారం చేసేవారికి, ఏదో గొప్ప ఉద్యోగం చేసేవారికి, ఒక కలెక్టర్ లాంటి వాడికి, ఒక డాక్టర్ లాంటి వాడికి ఉండవలసినటువంటి దినచర్య క్రైస్తవునికి ఉండాలా అనేది ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఈ తరగతిలో మనం దానిని నేర్చుకోవాలి. క్రైస్తవునికి కూడా దినచర్య ఉందా? క్రైస్తవుడు కూడా ఒక డైరీ మెయింటైన్ చేయాలా? క్రైస్తవునికి కూడా 365 రోజులలో ప్రతిరోజు ముఖ్యమైనదా? క్రైస్తవుడు కూడా ప్రతిరోజు లెక్క అప్పచెప్పవలసిన వాడుగా ఉన్నాడా అంటే బైబిల్ను బట్టి మనం ఆలోచించగలిగితే ఒక వ్యాపారవేత్త కంటే, ఒక IAS కంటే, ఒక IPS కంటే క్రైస్తవుడైన వాడు, క్రీస్తు నామములో బాప్తిస్మం పొందినటువంటి వాడు ఖచ్చితంగా తన దినచర్యను మెయింటైన్ చేయాలి. తన జీవిత కాలంలో ఖచ్చితంగా డైరీ పాటించాలి. ఆ డైరీలో ఉన్న ప్రతి అంశం బైబిల్ ఆమోదించినదై ఉండాలి, దేవుడు ఒప్పుకున్నదై ఉండాలి. ప్రియమైన వారులారా, ఈరోజు ఆ సంగతులు మనం ఆలోచన చేద్దాం. కాలం ఎంత విలువైనదో, క్రైస్తవుని జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి క్షణం తాను ఎలా గడపవలసిన వాడుగా ఉన్నాడో, తన దినచర్యను ఎలా మలుచుకోవలసిన వాడుగా ఉన్నాడో ఈరోజు ఈ పాఠంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఒక పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థి ఒక దినచర్యను కలిగి ఉంటాడు. ప్రతిరోజు నేను ఏ సబ్జెక్టు ఎంతవరకు చదవాలి, ఎన్ని గంటలు ఏ సబ్జెక్టుకు నేను కేటాయించాలి. లేకపోతే ఒక పోటీకి సిద్ధమవుతున్నటువంటి ఒక క్రీడాకారుడు ఒక దినచర్యతో ఉంటాడు. తెల్లవారుజాము 4 గంటలకు లేచిపోతాడు. అతడు రన్నర్ అయితే రన్నింగ్లో ప్రాక్టీస్ చేస్తాడు. అతడు ఏదైనా ఒక క్రీడకు సంబంధించిన వాడైతే క్రీడకు సంబంధించి అతడు ప్రాక్టీస్ చేస్తాడు. అందులో నైపుణ్యత సంపాదిస్తాడు. ఎందుకంటే అతడు ఒక పోటీలో ఉన్నాడు, ఒక పోటీకి అతడు సిద్ధపడుతున్నాడు, ఒక పరీక్షకు సిద్ధపడుతున్నాడు. వీరందరూ ఒక ప్రణాళికాబద్ధంగా తమ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఆ పోటీకి ముందు చాలా సంసిద్ధతతో పరీక్షకు వారు సిద్ధపడుతున్నారు. దీనిని మీరు జాగ్రత్తగా ఆలోచించాలి.
లోకంలో ఎంతోమంది పోటీ పడుతున్నవారు, పోటీలోనికి వెళుతున్నటువంటి వారు ఒక ప్రణాళికను కలిగి వారి జీవితంలో ప్రతి దినాన్ని చక్కగా వారు గడుపుకోగలిగితే, క్రైస్తవుడైన వాడు కూడా దినచర్యను కలిగి ఉండి, ఆ దినచర్య బైబిలు ఆమోదించినదై ఉండి దేవుని ఆలోచనలకు అనుకూలంగా బ్రతకవలసినగా ఉన్నాడా అంటే, బైబిల్లో ఒక చక్కని సంగతిని మీకు చూపిస్తాను. ఖచ్చితంగా మీరు ప్రతి క్రైస్తవుడు దినచర్యను కలిగి ఉండాలి అని మీరు ఒప్పుకొని తీరుతారు. మంచి సంగతి చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. 3వ వచనం నుంచి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అన్నాడు. ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? తిమోతితో అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అంటే, క్రీస్తు యేసు యొక్క సైనికులు లాంటి వారు మనం అంటున్నాడు. క్రీస్తు యేసు యొక్క సైనికులు లాంటి వారం. అందులో ఎవరిని కూడా కలుపుకుంటున్నాడు? పౌలును కూడా కలుపుకుంటున్నాడు. నాతో కూడా శ్రమ అనుభవించు అంటే, తిమోతి నీవు శ్రమ అనుభవించు అంటే ఒక విధంగా ఉంటుంది. తిమోతి నీవు నాతో కూడా శ్రమను అనుభవించు అంటే అది మరొక విధంగా ఉంటుంది. అంటే తిమోతి కూడా ఈ శ్రమలో పాలిపంపులు కలిగి ఉన్నాడు. తిమోతి కూడా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె పోరాడుతున్నాడని అర్థం. 4వ వచనం, సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనడు వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు అంటున్నాడు. చూడండి, సైనికునితో ఎందుకు పోల్చాడు? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నీవు నేను ఉండాలి. ఒక తిమోతి, నీవు నేను కూడా సైనికుని వలె ఉండాలి, శ్రమ అనుభవించాలని ఎందుకు చెబుతున్నాడంటే, సైనికుడైన వాడు ఎలా ఉంటాడట? తన్ను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టాలనుకుంటాడంటే. ఎప్పుడు సైనికుడైన వాడు తన్ను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టాలి అనుకుంటాడు. క్రైస్తవుడైన వాడు క్రీస్తు యేసు యొక్క దండులో చేర్చబడ్డాడు. క్రైస్తవుడు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఈ ప్రపంచంలో క్రైస్తవుడు అనేటువంటి పదానికి ఉన్న వాల్యూ ఏంటనుకుంటున్నారు? పరలోకంలో చాలా గొప్ప విలువ ఉంది. క్రీస్తు యేసు యొక్క సైన్యంలో ఒక సైనికుడు క్రైస్తవుడు అంటే. ఈ విషయం తెలియక అమాయకపు క్రైస్తవులండి ఈరోజు సంవత్సరానికి ఒక పండుగ చేస్తే క్రైస్తవులు అనుకుంటున్నారు. ఒక గుడికి వెళ్ళి ఒక గంట సేపు కూర్చుని ఆరాధనలో పాల్గొని ఇంటికి వెళ్ళిపోతే క్రైస్తవులు అనుకుంటున్నారు చాలామంది. క్రైస్తవుడు అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు యేసు యొక్క సైన్యంలో ఒక సైనికుడు, ఆ దండులో చేర్చబడిన వాడు అని అర్థం. ఏమంటే మేము స్త్రీలుగా ఉన్నాం, మేము కూడా సైనికులవేనా అంటారు మీరు. అవును, మీరు కూడా సైనికులే, మీరు కూడా సైనికులేనండి. భారతదేశంలో ఇంకా ఆ సంస్కృతి ముందుకు వెళ్ళలేదు. అమెరికా వంటి దేశానికి వెళితే, రష్యా లాంటి దేశాలకు వెళితే, చైనా వంటి దేశాలకు వెళితే సైన్యంలో ఎవరుంటారు తెలుసా? ఆడవారు కూడా ఉంటారు. సైన్యంలో ఆడవారు కూడా ఉంటారు. లేడీ ఆర్మీస్ ఉంటారు. ఆర్మీలో లేడీస్ ఉంటారు. నేవీలో లేడీస్ ఉంటారు. ఏమనుకుంటున్నారు మీరు? లోక సంబంధమైనటువంటి చిన్ని చిన్ని రక్షణ విభాగాలలోనే ఆడవారు ఉన్నప్పుడు దేవుని సైన్యంలో కూడా ఆడవారు ఉండాలి. అది దేవుని తీర్మానం. రాహాబును వేశ్య ఎవరో తెలుసా? దేవుని తరపున పోరాడినటువంటి ఒక సైనికురాలు. ఎస్తేర్ ఎవరో తెలుసా? దేవుని దండులో ఉన్నటువంటి ఒక సైనికురాలు. రూత్ ఎవరో తెలుసా? దేవుని తరపున పోరాడినటువంటి ఒక సైనికురాలు. మరి ఎవరో తెలుసా? తన భక్తిని కాపాడుకున్నటువంటి ఒక సైనికురాలు. ఎందరో ఉన్నారు అలాంటి వారు. సమరయ స్త్రీ ఎవరో తెలుసా? ఒక పట్టణాన్ని మార్చగలిగినటువంటి యోధురాలు సమరయ స్త్రీ. యేసుక్రీస్తు బావి దగ్గరికి వెళ్ళినప్పుడు సమరయ స్త్రీకి వాక్యం నేర్పించినప్పుడు తన కొండ అక్కడే విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఊరంతటిని యేసుక్రీస్తు పాదాల దగ్గర నిలబెట్టిందంటే ఎవరనుకుంటున్నారు? సమరయ స్త్రీ అంటే ఒక యోధురాలు అని అర్థం, ఒక సైనికురాలు అని అర్థం. ఒక ఊరిని కదల్చండి, మీరు చేయగలరా? మూలపేటను తీసుకుని వెళ్ళండి, ఎక్కడికైనా ఉప్పాడ తీసుకుని వెళ్ళండి, మీ మాట చేత. సమరయ స్త్రీ అలా తీసుకుని వెళ్ళిందండి. అంటే యోధురాలు కదా, చాలా గొప్పదండి. ఆమె ముందు
నిజంగా పురుషులు కూడా సరిపోరు. అందుకే ఆ రోజు ఆనాటి కాలంలో దేవుడు స్త్రీకి ఇచ్చాడు అవకాశం. ఆమె కొండను విడిచిపెట్టి వెళ్ళి సమరయ స్త్రీ ఊరంతటిని తీసుకొచ్చింది యేసుక్రీస్తు దగ్గరికి, యేసుక్రీస్తు పాదాల దగ్గర పెట్టింది. ప్రియమైన వారులారా, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మీరు స్త్రీలైనా, మీరు పురుషులైనా, మీరు చిన్నవారైనా, మీరు వృద్ధులైనా సరే, క్రీస్తు యేసు యొక్క దండులో చేర్చబడిన మీరు సైనికులు లాంటి వారు. క్రైస్తవులంటే సైనికులు లాంటి వారు. పౌలు అందుకే తిమోతితో చక్కగా ఈ మాటను చెబుతున్నాడు. 4వ వచనం జాగ్రత్తగా మీరు చూడండి. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వారిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. 5వ వచనం, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. బాప్తిసం పొందితే పరలోకం వచ్చేస్తుందా? వారానికి ఒకరోజు సంఘానికి వెళ్ళి కూర్చుని మరలా ఇంటికి వెళ్ళిపోయి నామకార్థ భక్తిని కలిగి ఉంటే పరలోకం వచ్చేస్తుందా? కిరీటం అంటే ఏంటనుకుంటున్నారు? పరలోకం. ఈ మధ్య రియోలో ఒలింపిక్స్ పోటీలు జరిగాయి. భారతదేశం అల్లాడిపోయింది ఈ విషయంలో. రోజు పథకాలు సాధించినటువంటి వారిని పేపర్లో ముద్రించేవారు. అందులో భారతదేశానికి ఒక్క పథకం కూడా వచ్చేది కాదు. 1వ రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 4వ రోజు అయిపోయింది, 5వ రోజు అయిపోయింది, ఒక్క పథకం కూడా లేదండి. కనీసం గోల్డ్ మెడల్ రాకపోయింది, సిల్వర్ మెడల్ రాకపోయింది, బ్రాంజ్ మెడల్ అయినా వస్తుందేమో అనుకున్నారు. కాంస్య పథకం అంటారు దానిని, 3వ ప్లేస్. ఎన్నో పోటీలు ముగింపబడుతున్నాయి. ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలకు పథకాలు వచ్చేస్తున్నాయి. అమెరికా మొదటి స్థానంలో ఉంది. చైనా, రష్యా, జపాన్ అన్నిటికీ వచ్చేస్తున్నాయి. చిన్ని దేశాలకు వచ్చేస్తున్నాయి పథకాలు. బోల్ట్ అని ఒకడు ఉన్నాడు. చిరతపూల కంటే వేగం ఎక్కువ అంటే వాడిది. 3 స్వర్ణాలు వాడివే. 3 బంగారు పథకాలు గెలుచుకున్నాడు రన్నింగ్ రేస్లో. మన దేశం ఏమని ఆలోచిస్తుంది? 120 కోట్లకు పైగా ప్రజలున్నారు. జనాభాలో ఏం తక్కువ కాదు కదండి మన దేశం. జనాభాలో 2వ దేశం, 2వ ర్యాంకు పొందినటువంటి దేశం. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని చూస్తే మొదటి ర్యాంకులో చైనా ఉంది, 2వ ర్యాంకులో ఇండియా ఉంది, భారతదేశం ఉంది. ఎంతమంది ప్రజలు ఉన్నారో చూడండి. ఎక్కడ చూసినా పుట్టగొడుగుల్లా ఉన్నారు. దీనికి తప్ప దేనికి పనిచేయడం లేదు అందరూ. రాత్రి వేళ మనం సెంటర్కి వెళ్ళి చూస్తే అందరూ ఆ మత్తులోనే ఉంటున్నారు. ప్రియమైన వారులారా, సమాజం బాగుపడాలి, సమాజం ఆలోచించాలి. ప్రభుత్వం ఏమనుకుంటుంది? ఇన్ని కోట్ల మంది ప్రజలు, 100 కోట్ల మంది ప్రజలు మన దగ్గర ఉన్న ఒక్క పథకం కూడా రాలేదు. చివరికి సింధుతో ఒక పథకం, మల్లికతో ఒక పథకం, మరొక రెజ్లర్తో మరొక పథకం, 3 పథకాలు. 3 ఆడవారే, తీసుకొచ్చినటువంటి 3 ఆడవారే. అవి బంగారు పథకాలు కాదు, సిల్వర్తో సరిపెట్టుకున్నారు, బ్రాంజ్తో సరిపెట్టుకున్నారు. ఇక్కడ ఏమంటాడంటే దేవుడు, జట్టి అయిన వాడు ఒక నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. భారతదేశంలో నుంచి వెళ్ళినటువంటి క్రీడాకారులు నియమ ప్రకారం పోరాడలేదన్నమాట. బోల్ట్ గాడికి నియమం తెలుసు, అందుకే వాడి ముందు ఎవ్వరూ సరిపోలేదు. క్రీస్తు యేసు యొక్క సైన్యంలో మీరందరూ మంచి పోరాటం కలిగినటువంటి వారు ఉండాలి. అలాంటి వారికి ఏమిస్తానంటున్నాడు దేవుడు? కిరీటం ఇస్తాను అంటున్నాడు. కిరీటం అంటే ఏంటి? పరలోకం అంటే అదే, నిత్యరాజ్యం అంటే అదే, మహాలోకం అంటే అదే. దీనిని ఎవరు పొందుతారు అని దేవుణ్ణి అడిగితే ఒక నియమం ప్రకారం పోరాడిన వాడికి మాత్రమే పరలోకం దక్కుతుంది అన్నాడు. అంటే ఇష్టం వచ్చినట్టు ఆడేశారనుకోండి, ఏ పథకం లేకుండా ఇంటికి వచ్చేస్తారనమాట. ఒలింపిక్స్కి అలాగే వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఆడేశారు. అందరూ మొదటి రౌండ్లో పోయారు, క్వాలిఫై అవ్వలేదు కొంతమంది. పరలోకానికి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ప్రియమైన వారులారా, జాగ్రత్తగా మీరు ఆలోచించుకోండి. ఏదో క్రైస్తవులు ఉన్నాము, ఏదో నీటిలో మునిగేసాము, ఏదో మేము ఒక చర్చికి వెళ్ళిపోతున్నాం అనుకుంటే కుదరదండి. అలా అనుకుంటే బైబిల్లో దేవుడు ఈ మాట రాయించడు. ఏమంటున్నాడు ఆయన? జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. అంటే క్రైస్తవునిగా మనం ఈ జీవితాన్ని ప్రారంభించిన తరువాత మనం ఒక నియమం ప్రకారం పోరాడాలి. మనకు ఒక ప్రణాళిక ఉండాలి, మనకు ఒక పద్ధతి ఉండాలి. ఆ ప్రకారం మనం అడుగులు వేయకపోతే మనకు కిరీటం దొరకదు. వెళతాం, ఏదో అటు ఇటు పోరాడతాం, తర్వాత ఓడిపోయి ఇంటికి వచ్చేస్తాం. అంటే పాతాళానికి జారిపోతాం అని అర్థం.
బాప్తిసం పొందినటువంటి ఎందరో పాతాళానికి జారిపోతారు. దయచేసి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి. బాప్తిసం తీసుకున్న వారిలో చాలామంది పాతాళానికి వెళ్ళిపోతారు. పరలోకం అంత సులభం కాదు. భూమి మీద ఆఫ్టర్ ఆల్ ఒలింపిక్స్ 4 ఏళ్ళకు ఒకసారి వస్తుంది, మరలా 4 ఏళ్ళకు ఇంకోసారి వచ్చేస్తుంది. ఇది పెద్ద కష్టమేమీ కాదు. కానీ పరలోకం మాత్రం చాలా కష్టం. మీ జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చేటువంటి భాగ్యం అది. ఎప్పుడైతే మనిషి కన్ను మూస్తాడో అప్పటితో తన జీవితం ముగింపబడుతుంది. అప్పటికి అతడు అర్హత సాధించిన వాడుగా ఉండాలి, నియమ ప్రకారము పోరాడిన వాడుగా ఉండాలి, కిరీటాన్ని పొందటానికి అర్హుడుగా అతడు ఎంచబడాలి. ప్రియమైన వారలారా, అలా ఉండాలి అంటే ఆ నియమ ప్రకారం ఎలా పోరాడాలో, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో, మన దినచర్య ఎలా ఉండాలో ఒక్కసారి మనం బైబిల్లో జాగ్రత్తగా దానిని పరిశీలన చేద్దాం. మంచి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు జాగ్రత్తగా చూడండి. 15-16 వచనాలు. దినములు చెడ్డవు గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. చూసారా? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అన్నాడు. దినచర్య కలిగి ఉండాలా? ఖచ్చితంగా దినచర్య కలిగి ఉండాలి. ఎవడో వ్యాపారం చేసేవాడు, ఎవడో ఉద్యోగం కలిగిన వాడు కాదండి పట్టుకోవాల్సింది పుస్తకం. ఏ రోజు ఏం చేయాలి, ఏ రోజు దేవుని కార్యక్రమాలలో నేను ఎలా ఉండాలి అని నిర్దేశించుకొని ఒక ప్రణాళిక ప్రకారం బ్రతకవలసిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే అతడే క్రైస్తవుడు. ఆ క్రైస్తవునికి దేవుడు చెబుతున్న మాటలు చూడండి. దినములు చెడ్డవి, మీరు సమయాన్ని వృధా చేసుకుంటే ఆ దినం మీకు మీ పాలిట చెడ్డదవుతుంది. మీరు మీ జీవితంలో ప్రతి దినాన్ని దేవుని కొరకు కాక మీ ఇష్టాన్ని నెరవేర్చుకొనుట కొరకు మీరు వాడగలిగితే ఆ దినం మీ పాలిట చెడ్డదవుతుంది అంటున్నాడు. దినములు చెడ్డవి కనుక మీరేం చేయాలి? సమయమును పోనీయక దానిని సద్వినియోగం చేసుకోవాలి అంటున్నాడు. ఒకవేళ సమయాన్ని పోనిచ్చేవారు ఎలాంటి వారు అంటున్నాడు? కిందకు వచ్చేసరికి వారు అజ్ఞానులు అంటున్నాడు, అవివేకులు అంటున్నాడు, మూర్ఖులు అంటున్నాడు. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా మీరు జాగ్రత్త పడాలి, ప్రభువు చిత్తమేమిటో మీరు గ్రహించాలి అంటున్నాడు. అంటే దేవుని ఆలోచన ఎలా ఉందన్నమాట, దేవుని ఇష్టం ఎలా ఉందన్నమాట, దేవుడు ప్రతి క్రైస్తవులను గురించి ఎలా ఆలోచించుకుంటున్నాడు అన్నమాట. నా కుమారుడైన వాడు నా కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకున్నవాడు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినవాడు ఎలా ఉండాలి అంటే సమయమును సద్వినియోగము చేసుకునేవాడుగా ఉండాలి. తన కాలాన్ని పోగొట్టుకునేవాడుగా ఉండకూడదు, వృధాగా పోనిచ్చేవాడుగా ఉండకూడదు. అలాంటి వాడైతే వాడి జీవితంలో వస్తున్న ప్రతిదినం చెడ్డదే, ప్రతిదినం చెడ్డదే. అంటే మీకు ఎదురవుతున్నటువంటి ప్రతిరోజు మీరు దేవుని పనిలో ఉండాలి, అప్పుడు ఆ రోజు మంచిదవుతుంది. మీకు ఎదురవుతున్నటువంటి రోజులో మీరు దేవుని పనిలో లేకపోతే, దేవుని కొరకు మీరు ఆలోచించకపోతే ఆ రోజు మీ పాలిట చెడ్డదవుతుంది. చూసారా? రోజులను గూర్చి ఒకవేళ ఫలానా రోజు మంచిది, ఫలానా రోజు చెడ్డది అని చెప్పాలి అంటే ఇదిగో ఈ విషయాన్ని బట్టి చెప్పాలి, అంతేగాని రోజుకున్న పేరును బట్టి చెప్పకూడదు. చాలామంది అంటుంటారు, ఈరోజు మంగళవారం అండి, చెడ్డదండి అంటుంటారు. ఏ మంగళవారం ఏమైనా సూర్యుడు ఉత్తరాన్ని ఉదయిస్తున్నాడా? మంగళవారం ఏమైనా గాలి స్మెల్ వేరుగా ఉందా? మంగళవారం ఏమైనా మన చుట్టూ ఉన్న ప్రకృతి వింతగా ప్రవర్తిస్తుందా? ఏమీ లేదండి. బాగా ఆలోచించాలి మీరు. రోజు ఎప్పుడు చెడ్డదవుతుంది? మీరు సమయాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆ రోజు మీ పాలిట చెడ్డదవుతుంది. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు ఆ రోజు మీ పాలిట మంచిదవుతుంది. ఈరోజు మీకు మంచిదైంది, ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, దేవుని వాక్యం వినటానికి, తర్ఫీదు పొందటానికి, తరగతి రూపంలో పాఠం నేర్చుకోవటానికి, ఆహ్వానాన్ని అందుకొని ఈ తరగతిలో ఈ టెంట్ కింద కూర్చోవటానికి మీరందరూ వేగిరిపడి ఇక్కడికి వచ్చారు అంటే మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మీ పాలిట ఈరోజు మంచిదవుతుంది, మీ పాలిట ఈరోజు మంచిదవుతుంది. ఈ మంచి రోజులో మీరు దేవుని కొరకు బ్రతుకుతున్నారు గనక, నియమ ప్రకారం బ్రతుకుతున్నారు, మీకు ఏ కీడు వాటిల్లదు.
అదే మీరు బాహ్య సమాజంలో ఉన్నారనుకోండి, చెప్పలేము. ఏ కీడైనా మీకు సమీపానికి రావచ్చు, అది మీ ప్రాణాలు తీయవచ్చు, లేక మీ అవయవాలను తీసుకుని వెళ్ళిపోవచ్చు, మీ పాలిట ఆ రోజు చెడ్డదైపోవచ్చు. ప్రియమైన వారలారా, అందుకే దేవుడు చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. మీకు ఎదురవుతున్నటువంటి ప్రతి రోజులో మీరు ఎంతో కొంత దేవుని పని చేయాలి. అలా చేయటానికి మీకు ప్రణాళిక ఉండాలి. అలా చేయటానికి మీ దినచర్యను దేవుని తరఫున మీరు మార్చుకోవాలి. దేవుని తరఫున మీరు మార్చుకోవాలి. ఈ రోజంతా నేను శరీరం కొరకు బ్రతికాను, రోజులో 1 గంటైనా దేవుని కొరకు ఆలోచించానా? కొన్ని నిమిషాలైనా దేవుని కొరకు నేను ప్రయత్నించానా? దేవుని మాటలు వినగలిగానా? దేవుని మాటలు చెప్పగలిగానా అని మీరు ఆలోచన చేసుకోవాలి. అలా మీరు చేయగలిగితే మీ దినచర్య మంచిదవుతుంది. మీరు నియమ ప్రకారం పోరాడతారు, మీకు కిరీటం దొరుకుతుంది. కొలసీ పత్రికలో కూడా ఇదే మాటను పౌలు కొలసీలతో చెబుతున్నాడు. ఒకసారి చూడండి దానిని కూడా. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అపొస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. 4వ అధ్యాయము 5వ వచనం. సమయం పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనిడి అంటున్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు ఆయన? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలంటున్నాడు. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ఇదే సమయంలో మీరు ఇంటి దగ్గర ఉంటే ఈ సమయం పోనిచ్చిన వారు అవుతారు. ఇదే సమయంలో మీరు మిగిలినటువంటి కార్యకలాపాలలో ఉంటే సమయమును పోనిచ్చిన వారు అవుతారు. కానీ ఎక్కడ ఉంటే సమయమును సద్వినియోగం చేసుకున్న వారు అవుతారు. అందుకే ఏమంటున్నాడంటే, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. సంఘానికి వెలుపల అనేక మంది ఉన్నారు, వారికి మీరు దేవుని జ్ఞానాన్ని ప్రకటించాలి అంటే మీరు సమయమును సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ఈ మాటలన్నీ ఎందుకు చెబుతున్నాడంటే, ప్రతి క్రైస్తవుని జీవితాన్ని ఒక మంచి క్రమమైన పద్ధతిలో ఆయన ఉంచడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడంటే, మనం నమ్ముకున్న దేవుడు కూడా అంతే ప్రణాళిక కలిగిన వాడు. ఆయనకు కూడా సమయ పాలన అంటే చాలా ఇష్టం. తాను అనుకున్నటువంటి సమయంలో తాను నిర్ణయించుకున్నటువంటి పనిని చేయటం అంటే ఆయనకు చాలా మక్కువ. ఆయనకున్న లక్షణం అది. మనం చాలాసార్లు ఒక పనిని నిర్ణయించుకుంటాం, కానీ ఆ వ్యవధిలో ఆ పనిని మనం చేయం. దేవుని పనిని ఇదిగో ఫలానా రోజు చేయాలనుకుంటాం, దేవుని కొరకు ఫలానా కార్యక్రమాన్ని ఫలానా టైం లోపు మనం పూర్తి చేయాలనుకుంటాం. కానీ మనకున్న బద్ధకం వల్ల, మనకున్నటువంటి ఈ జాగు వల్ల దేవుని పనిని మనం పూర్తి చేయలేము. దేవుని కొరకు మనం అనేకమైన వాటిని సాధించలేము. కానీ దేవునికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? ఆయన ఒక సమయం అనుకున్నాడంటే ఆ సమయం లోపులో దానిని పూర్తి చేయాలనుకుంటాడు ఆయన. అందుకే ప్రారంభ కాలంలో 1వ అధ్యాయంలో మీరు చూస్తారు, మొదటి రోజు ఏం పని చేయాలనుకున్నాడో ముందుగా నిర్ణయించుకున్నాడు. వెలుగు కమ్ముని పలుకుగా వెలుగు కలిగను. ఏ రోజైనా సరే ఆయన చేస్తున్నటువంటి పనిని ఆయన ఎలా వ్రాయిస్తున్నాడో తెలుసా? ఫలానా రోజున ఆయన పని చేశాడు, దానిని ముగించాడు, ఆ పనిని మంచిదిగా చూశాడు, ఆ తర్వాత రోజు పనిలోనికి వెళ్ళిపోయాడు అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఏ రోజు కూడా పనిని వాయిదా వేసినట్టుగా మనకు కనిపించదు. చూడండి, అందుకే చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఆ మాటలలో తాను చేసినటువంటి పనిలో ఆయన చివరి మాటలకు వచ్చేసరికి ఏమంటున్నాడో తెలుసా? దేవుడు తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినము లోగా విశ్రమించి అంటాడు. చూడండి, అంటే 7 దినముల లోపే తన పనిని పూర్తి చేసినట్టుగా, ఒక ప్రణాళికను వేసుకున్నట్టుగా ఆ ప్రణాళికలో తాను తన పని అంతటిని పూర్తి చేసి విశ్రమిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రియమైన వారలారా, క్రైస్తవుడు కూడా ఇదే పద్ధతిలో ఉండాలి. తాను నిర్ణయించుకున్నటువంటి సమయంలో దేవుని పనిని పూర్తి చేసేవాడుగా ప్రతి ఒక్క క్రైస్తవుడు ఉండాలి. ఎందుకంటే మన తండ్రికి ఉన్న లక్షణం అది. మన తండ్రికి ఉన్న లక్షణం. ఆ మాటలను చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు అన్నాడు. ఏ సమయం సమీపించింది? ఏ సమయం సమీపించింది? మనిషి జీవితంలో దేవునిని అంగీకరించిన తర్వాత అతనికి సమయం సమీపిస్తుంది అని అర్థం. సమయం సమీపిస్తుంది. దేవుడు మీకు ఇచ్చినటువంటి కాలం, దేవుడు నాకు ఇచ్చినటువంటి కాలం, ఇది ప్రతిరోజు తరిగిపోతూ వస్తుంది. తరిగిపోతుందంటే అర్థం ఏంటన్నమాట? సమయం సమీపిస్తుంది. మనం వెళ్ళిపోవలసిన సమయం సమీపిస్తుంది.
ఈ భూమిని విడిచిపెట్టవలసి వచ్చిన సమయం సమీపిస్తుంది. సమయం సమీపిస్తుంది అనగానే ఏం చేయాలి? పనిని పూర్తి చేసేయాలి. ఏదైనా ఒక మేస్త్రికి ఒక ఇంటిని కట్టడానికి మనం సమయం ఇచ్చామనుకోండి, ఒక 3 నెలల సమయం, ఒక 4 నెలల సమయం దగ్గర పడుతున్న కొద్దీ మేస్త్రి ఏమనుకుంటాడు? అనుకున్న టైంలో నేను ఇచ్చినటువంటి మాట ప్రకారము ఆ వ్యవధిలో నేను ఈ పనిని పూర్తి చేయాలనుకుంటాడు. సమయం దగ్గర పడుతున్న కొద్దీ అతనికి వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? నేను పనిని పూర్తి చేయాలి. ఒక విద్యార్థికి పాఠాలు నేర్పిస్తున్నటువంటి ఉపాధ్యాయుడు కూడా సమయం దగ్గర పడుతున్న కొద్దీ, జనవరి వచ్చేసింది అనుకోండి, ప్రైవేట్ క్లాసులు పెడతాడు, ఎక్స్ట్రా క్లాసులు పెడతాడు. ఎందుకంటే సమయం సమీపిస్తుంది. ఫైనల్ పరీక్షలు వచ్చేస్తున్నాయి, మార్చి నెల వచ్చేస్తుంది, ఏప్రిల్ నెల వచ్చేస్తుంది. అందుకే పిల్లలకు ఇంకా సిలబస్ పూర్తి కాలేదు అంటే ఏం చేస్తాడు? ఎక్స్ట్రా క్లాసులు పెట్టాలి, ప్రతి ఒక్కరికి పాఠాలు నేను బోధించాలి, పనిని ఎక్కువగా చేయాలి. ఎందుకంటే సమయము సమీపించినది. క్రైస్తవునికి కూడా దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. సమయము సమీపించినది కనుక మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. కేవలం చదువువాడు మాత్రమే కాదు, కేవలం వినువాడు మాత్రమే కాదు, చదవాలి, వినాలి, గ్రహించాలి, ఆ తరువాత వాటిని గైకొనాలి. తన జీవిత కాలంలో ఆ వాక్యం నెరవేరాలి. ఇదంతా ఎందులో పూర్తి చేయబడాలంటున్నాడు? ఇవ్వబడిన సమయంలో పూర్తి చేయబడాలి. అలా చేయాలి అంటే మనం ఖచ్చితంగా మంచి ప్రణాళికను కలిగి ఉండాలి, మంచి దినచర్య మనకు ఉండాలి. సమయం సమీపిస్తుంది, కానీ మీరు చేసిన పని ఎక్కడ కనిపిస్తుంది? రోజు ముగింపు పడుతుంది, మీ సంవత్సరాలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు మీకు 20 సంవత్సరాలు అన్నారు, 30 సంవత్సరాలు అన్నారు, రేపు పొద్దున్న 50 సంవత్సరాలు అంటారు. సమయం సమీపిస్తుంది. దేవుడు మీకు ఇచ్చిన కాలం తరిగిపోతూ వస్తుంది, కానీ ఒకవైపు పని మాత్రం పెరగటం లేదు. కిరీటాన్ని సంపాదించేటువంటి ప్రావీణ్యత మాత్రం మీలో కలగటం లేదు. అందుకే దేవుడు రాయించిన మాటను జాగ్రత్తగా మీరు జ్ఞాపకం చేసుకోండి. సమయం సమీపిస్తుంది కనుక ఈ ప్రవచన వాక్యములను వినాలి, వాటిని మీరు చదువుకోవాలి, ఆ తర్వాత మీరు వాటిని గైకొనాలి. అప్పుడు మీరు ధన్యులవుతారు, కిరీటాన్ని పొందుతారు, పరలోకానికి అర్హులవుతారు అంటున్నాడు. సమయం చాలా విలువైనది. అందుకే తన గ్రంథంలో ఎంత స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి. బాహ్య ప్రపంచంలో ఎవరు ఈ సమయాన్ని గురించి, దేవుని కొరకు ఖర్చు చేయవలసినటువంటి ఈ కాలాన్ని గురించి ఎవరు తెలియచేయరండి. లోక సంబంధమైన వ్యాపారాన్ని గురించి తెలియజేస్తారు, లోక సంబంధమైన విద్యను గురించి తెలియజేస్తారు. అంతే తప్ప పరలోకాన్ని సాధించడానికంటూ మీకు సమయం ఉందని, ఈ సమయంలో మీరు ప్రణాళికతో ఉండాలని, మీరు ఖచ్చితంగా నియమ ప్రకారం పోరాడాలని ఏ ఒక్కరూ మనకు తెలియచేయరు. ఎందుకంటే ఈ జ్ఞానం సమాజంలో లేదు. మరొక మంచి మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి, నేడు మీరు ఆయన శబ్దం వినని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములు కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను. పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకొనిడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమయ్యుందుము అంటున్నాడు. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా చూడండి. పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకొనుడి అంటున్నాడు. చూసారా, నేడు అను సమయం మీకు కనిపిస్తుంది. ఇదిగో ఈరోజు మనం జీవిస్తున్నటువంటి ఈ సమయం సెప్టెంబర్ 2వ తారీఖు 2016వ సంవత్సరం. ఇదేంటో తెలుసా? నేడు అనబడు సమయం. నేడు అనబడు సమయం ఉండగానే అన్నాడంటే 3వ తారీఖు మన జీవితంలో ఉంటుందో లేదో మనం గ్యారంటీ ఇవ్వలేము. అందరూ చెప్పగలరా? గ్యారంటీ ఇవ్వగలరా? లేదు. 1వ తారీఖు గురించి మాట్లాడుకోవడానికి ఇంకేమీ లేదు. ఎందుకంటే 1వ తారీఖు నేను అయిపోయింది. 1వ తారీఖులో పని చేయగలమా మనం? 1వ తారీఖు ఆల్రెడీ ముళ్ళు తిరిగిపోయింది, క్యాలెండర్ డేట్ మారిపోయింది, మన సెల్లో డేట్ మారిపోయింది. ఇక 1వ తారీఖు మన జీవితంలో రాదు. సెప్టెంబర్ 1, 2016 మన జీవితంలో ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా రాదు. నేను దేవుని పనిని చేయాలనుకుంటున్నానండి, నాకు మరలా గడిచిపోయిన జీవితకాలం కావాలండి, నాకు కిరీటం కావాలండి, నేను నియమ ప్రకారం పోరాడతానండి అంటే కుదరదు, రాదది.
అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? చాలా తెలివిగా రాయించాడు. నేడు అనబడు సమయం ఉండగా నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. ఎందుకంటే గడిచిపోయినది నీకు రాదు, రాబోయేది నీ చేతుల్లో లేదు. ఎప్పుడు నీ ప్రాణం వెళ్ళిపోతుందో, ఎప్పుడు ఈ భూమి మీద నీ ఆయుష్కాలం ముగింపు పడుతుందో ఎవరికీ తెలియదు. వారు చిన్నవారు కావచ్చు, యవనస్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఒకరు ముందు ఒకరు వెనుక. ఎవరు భూమి మీద శాశ్వతంగా స్టాండర్డ్గా ఉండలేరు. ఎంతోమంది చక్రవర్తులు, ఎంతోమంది రాజులు, ఎంతోమంది అధికారులు మనకు ముందు వచ్చారు, మనకంటే గొప్ప గొప్ప కార్యాలు సాధించారు. గొప్ప గొప్ప అందచందాలు కలిగిన వారు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ధన సంపన్నులు ఉన్నారు. అందరూ మట్టిలో కలిసిపోయి వెళ్ళిపోయారు. అందరికీ దేవుడు నిర్ణయించినటువంటి సమయం వరకు భూమి మీద ఉంటారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. భవిష్యత్తు మనది కాదు. భవిష్యత్తును గూర్చి మనం ఒక గ్యారంటీ ఇవ్వలేం. ప్రియమైన వారులారా, నేడు అనబడు సమయం మాత్రం చాలా ముఖ్యమైంది. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి ఒక్కడు ఎలా ఉండాలో చూడండి. ప్రతి దినము ఒకరికి ఒకడు బుద్ధి చెప్పుకొనిడి, ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టు గట్టిగా చేపట్టని ఎడలని క్రీస్తులో పాలివారమై ఉందుము. అంటే మొదటిలో మనకు విశ్వాసం ఉండి చివరిలో ఆ విశ్వాసం సన్నగిలితే ప్రయోజనం లేదు. మొదటిలో మనం చాలా బాగుండి దేవునిలో, మధ్యలో కూడా చాలా బాగుండి చివరిని మనం ఫెయిల్ అయిపోతే అది దేవునికి నచ్చదు. క్రీస్తుతో పాలివారై ఉండం. మరి క్రీస్తుతో పాలివారమై ఎప్పుడు ఉంటాం? మొదటి నుండి చివరి రోజు వరకు, చివరి క్షణం వరకు నియమ ప్రకారం పోరాడుతూ మన దినచర్య అంతటిని దేవుని కొరకు మనం మలుచుకోగలిగితే అప్పుడు మనం క్రీస్తుతో కూడా పాలివారమై ఉందము. అది చాలా గొప్ప భాగ్యం. ప్రియమైన వారలారా, దేవుడు అన్నిసార్లు మనకు దొరకడు. దేవుడు లాటరీ లాంటి వాడండి. అన్నిసార్లు దొరకడు. లాటరీ మీకు అన్నిసార్లు తగులుతుందా? తగలతాం. మీ జీవిత కాలంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తే, 1,000,000 సార్లు మీరు ప్రయత్నం చేస్తే ఒక్కసారి తగులుతుంది లాటరీ. అది కూడా మీకు అదృష్టం ఉంటే. అంతేనండి. దేవుడు అంతకంటే గొప్పవాడు. ఈరోజు మీకు లాటరీ తగిలింది, అందుకే ఇక్కడ కూర్చున్నారు. ఈరోజు చాలామందికి లాటరీ తగలేదు, అందుకే బయట ఉన్నారు. చూపిస్తాను ఈరోజు. దేవుడు లాటరీ లాంటి వాడు. ఒక మంచి మాట ఉంది. ఆయన ఎన్నిసార్లు దొరుకుతాడు? మీ జీవిత కాలంలో దేవునిని అంగీకరించే ఆ క్షణాలు, ఆ అవకాశాలు ఎన్నిసార్లు వస్తాయో బైబిల్లో దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు. అందుకే దీనిని చులకనగా మీరు తీసుకోకండి. ప్రతిరోజు మీకు వినిపించే మాటలు కావివి. ప్రతిరోజు మీకు వినిపించే మాటలు టీవీలో ఉన్నాయి, వార్తాపత్రికల్లో ఉన్నాయి, సెల్లో ఉన్నాయి, ఇంటర్నెట్లో ఉన్నాయి, మనుషుల నోట్లలో ఉన్నాయి. అవి ప్రతిరోజు వినిపిస్తాయి. ఈరోజు వినలేదా, రేపు మళ్ళీ అదే రికార్డు వేస్తాడు. రేపు వినలేదా, మళ్ళీ ఎల్లుండి అదే రికార్డు వేస్తాడు. మిమ్మల్ని అంత సులువుగా విడిచిపెట్టరు. ఎప్పుడు మీరు మిస్ అయిపోయినా మరలా మీకు వినిపించడానికి వారు సిద్ధంగా ఉంటారు. కానీ దేవుడు మాత్రం మీకు ఒక్కసారి తగులుతాడు. దేవుని మాటలు మాత్రం మీకు ఒక్కసారి వినిపిస్తాయి. ఆ వినిపించినప్పుడు మీరు దానిని పట్టుకున్నారనుకోండి, అప్పుడు మీరు పరలోకం వెళ్ళిపోతారు. నీతి కిరీటం మీ వశం అవుతుంది. అప్పుడు గనుక మీరు వృధా చేసుకున్నారనుకోండి, మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. చక్కని మాట, దానికి సంబంధించిన ఒక చక్కని సంగతి మీకు చూపిస్తాను చూడండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం చూడండి. యోబు గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనం. దేవుడు ఒక్కమారే పలుకును, మహా అయితే 2 మార్లు పలుకును. చూడండి ఎన్నిసార్లు పలుకుతున్నాడు ఆయన, ఎన్నిసార్లు చూపిస్తున్నాడు ఆయన మాటలు మీకు, ఎన్నిసార్లు వినిపిస్తున్నాడు ఆయన మాటలు మీకు. 1, 2 సార్లు. ఆ తర్వాత అయితే మనుషులు అది కనిపెట్టరు అన్నాడు. దేవుడు ఒక్కసారి మాట్లాడతాడు. దేవుడు ఒక్కసారి మాట్లాడతాడు. ఒకవేళ వీలుంటే, ఒకవేళ ఆయనకు నచ్చితే, ఒకవేళ ఇంకా ఆయన దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటే, ఒకవేళ ఇంకా ఆయన కృప చూపిస్తే 2 సార్లు పలుకుతాడు. అదే ఎక్కువ ఆయనకి. చూసారా, మన జీవితంలో దేవుని మాటలు స్వచ్ఛమైనవిగా, స్పష్టంగా మనకు వినిపించేటువంటి క్షణాలు ఒకసారి కలుగుతాయి మనకి, ఒక్కసారి ఎదురవుతాయి మనకి. మహా అయితే 2 సార్లు ఎదురవుతాయి. అప్పుడు మనం దానిని పట్టుకోవాలి. కానీ మనుషులకు ఉండే స్వభావం ఏంటో తెలుసా అండి? మనుషులకు ఉండే స్వభావం ఏంటో తెలుసా? చెబుతున్నాడు చూడండి. అయితే మనుషులు దానిని కనిపెట్టరు. కనిపెడితే ఈరోజు వీధంతా నిండిపోవాలి. దేవుడు ఒక్కమారే పలుకుతాడు, లేకపోతే మహా అయితే 2 మార్లు పలుకుతాడు అనే విషయం మనిషికి అర్థమైపోతే అసలు మనిషి మిగిలినటువంటి పనులన్నిటిని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చేయాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, పరలోకం కోసం ఎదురు చూడాలి, తన దినచర్యను దేవుని కొరకు మలుచుకోవాలి.
కానీ ముందే రాయించేశాడు ఆయన. నేనంటే మనుషులకి ఏమి లెక్క, ఒక్కసారి మాట్లాడతానని చెప్పినా మనుషులు ఏం చేస్తున్నారు, కనిపెట్టరు అంటున్నాడు. పదే పదే మీకు వినిపిస్తుందని బుల్లితెరవాడు చెబుతున్నా మనుషులు దాని దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అది ఎప్పుడు దొరుకుతుంది, మీరేమి భయపడక్కర్లేదు. ఈ ఛానల్ కాదు మరో ఛానల్ వాడు చూపిస్తాడు. 2 ఛానల్లో కాకపోతే బయటకు వెళ్తే DVD రూపంలో దొరుకుతుంది మీకు, అదే CD, అదే చిత్రం. మీరు దాని గురించి భయపడవలసిన, బెంబేలెత్తవలసిన పని లేదు, అవసరత లేదు. కానీ దేవుడు మాట్లాడేటువంటి ఈ సందర్భం మాత్రం మీ జీవితాలలో ఒక్కసారి కలుగుతుంది అన్నాడండి. దేవుడు ఒక్క మారే పలుకును, మహా అయితే 2 మార్లు పలుకును. మనుషులు దానిని తమ జీవిత కాలంలో కనిపెట్టరు. మరొక మంచి మాట, యెషయా గ్రంథము 55వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి. ఎన్నిసార్లు దొరుకుతున్నాడు ఆయన? ముందు చదువుకున్నారు యోబు గ్రంథంలో. ఎన్నిసార్లు దొరుకుతున్నాడు? 1 సారి 2 సార్లు. ఏమంటే ఇన్నిసార్లు మేము మరి బైబిల్ పట్టుకుంటున్నాం, ఇన్నిసార్లు మేము అనేకమైనటువంటి బోధలు వింటున్నాం, సువార్త ఛానల్ ఆన్ చేస్తున్నాం, రక్షణ ఆన్ చేస్తున్నాం, ఆరాధన ఆన్ చేస్తున్నాం, మరి అన్నిసార్లు దొరికేస్తున్నాడు కదండి, 24 గంటలు దొరికేస్తున్నాడు కదండి అనుకోకండి. అలా వినిపిస్తూ ఉంటుంది తప్ప మీ జీవితానికి సరిపోయినటువంటి మాట మీకు దొరకాలి అంటే అది ఒక్కసారి దొరుకుతుంది. అవి దేవుని మాటలే, కాదనటం లేదు. కానీ అప్పుడు మీకు ప్రేరణ దొరకదు, అప్పుడు మీరు ప్రేరేపింపబడరు. ఆ వాక్యం చప్పగా ఉంటుంది. వింటారు, దేవుని వాక్యమే అనుకుంటారు, బైబిల్ చూస్తారు, కానీ ఎందుకో మరలా మీ జీవిత కార్యక్రమాల్లోనికి మీరు వెళ్ళిపోతారు, మీ దినచర్యను మార్చుకోరు. మీ దినచర్యను మార్చేటువంటి మాటలు ఒక్కసారి వినిపిస్తాయి. సంతలో చాలా వస్తువులు దొరుకుతాయి, కానీ మనకు కావాల్సింది ఒకే దుకాణంలో ఉంటుంది. అందరి దగ్గరికి వెళ్ళిపోయి అన్నీ తెచ్చేసుకుంటారా? సంత అంతటని తీసుకుని వెళ్ళిపోతారా? అలా తీసుకుని వెళ్ళరు. సూపర్ మార్కెట్కి వెళ్తారు, అన్ని వస్తువులు దొరుకుతాయి, అన్నీ కావాలి అనుకుంటే తీసుకుని వెళ్ళగలరు, అన్నీ మీకు అవసరమే, కానీ మీరు అన్నీ కొనుక్కోరు. సూపర్ మార్కెట్లో అడుగు పెట్టగానే ముందు చీపుర్లు కనిపిస్తాయి, చీపుర్లు బయట పెడతారు. చీపుర్లు మీకు అవసరమే, కానీ ఇంట్లో ఒకటి ఉంది కనుక తీసుకోరు. లేకపోతే ఇంటి దగ్గర ఇంకో షాపులో దొరుకుతున్నాయి కనుక తీసుకోరు. సూపర్ మార్కెట్కి ఏదో ఒక వస్తువు గురించి వెళ్ళారు, ఆ వస్తువు దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. లేకపోతే వాడిని అడుగుతారు, ఫలానా వస్తువు ఎక్కడ ఉందండి అని. వాడు చెబుతాడు, ఇంకోండి ఇలా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి అక్కడ దొరుకుతుంది. కరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతారు, మీకు కావాల్సిన వస్తువు పట్టుకుంటారు, వెళ్ళిపోతారు, బిల్ వేయమంటారు, తెచ్చేసుకుంటారు. దారిలో చాలా వస్తువులు, మీరు అలా వెళ్తున్నప్పుడు, ఆ టర్న్ తిరుగుతున్నప్పుడు చాలా వస్తువులు మిమ్మల్ని ఆకర్షిస్తుంటాయి. నన్ను కొనుక్కో అంటుంటాయి. కానీ మీరు వేటిని కొనుక్కోరు, చూస్తారు, అలా రేటు తిప్పుతారు, చూస్తారు, మరొకసారి కొనుక్కుందాంలే అక్కడ పెట్టేస్తారు. మరలా ఇంకోటి మీ కంటికి ఆకర్షణగా కనిపిస్తుంది, అది చూస్తారు, అక్కడ పెట్టేస్తారు. కానీ మీకు కావలసినది ఒకే ఒక వస్తువు, ఆ వస్తువుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. దేవుని వాక్యం చాలాసార్లు మీకు వినిపిస్తుంది, కానీ మీకు కావలసినటువంటి వాక్యం ఒకే ఒక సందర్భంలో దొరుకుతుంది. దానిని గనక మీరు కనిపెడితే, దానిని గనక మీరు పట్టుకొనగలిగితే మీ దినచర్య మారిపోతుంది. ఇప్పటి వరకు మీ దినచర్య వేరుగా ఉండొచ్చు, దేవునికి నచ్చనిదిగా, దేవుని కొరకు కానిదిగా, అపవాది కార్యక్రమాలు నెరవేర్చేదిగా ఒకవేళ మీ దినచర్య ఉండొచ్చు. కానీ ఈ పాఠం ద్వారా మీ దినచర్య మారాలి. అదే ఈ పాఠం యొక్క ఉద్దేశం. దేవుడు ఒక్కసారే దొరుకుతాడని చెప్పాను చూసారా, దేవుడు 2 మార్లు పలుకుతాడేమో అని చెప్పాను చూసారా, ఆ 2 మార్లు 1 మారు పలికేటువంటి సందర్భాలలో ఇది ఒక సందర్భం. ప్రియమైన వారలారా, మీ దైనందిన జీవితంలో ప్రతిరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో దేవునికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఉండి తీరాలి. అప్పుడే మీ దినచర్యను చూసిన ఆ పరలోకపు తండ్రి సంతోషిస్తాడు, మీకు జీవకిరీటం దొక్కుతుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయన సమీపములో కొద్ది కాలమే ఉంటాడు. ఆయన సమీపంలో ఎప్పుడున్నాడో అప్పుడే మీరు ఆయనను పట్టుకోవాలి, అప్పుడే మీరు ఆయనను అంగీకరించాలి. లేకపోతే మరలా ఆయన దొరకడిక, మరలా మీకు ఈ లాటరీ తగలదు. ప్రియమైన వారలారా, సమయం ఎంత ముఖ్యమైందో, ఆ సమయంలో దేవుడు మనకు దొరికేటువంటి ఆ సందర్భం ఎంత పవిత్రమైనదో, ఆ సందర్భంలో మనం ఎంతగా దేవుని అంగీకరించాలో మీరు ఆలోచన చేయండి. మీ దినచర్యను గురించి మీరు ఎంతగా ఆలోచించాలో మీరు చూసుకోండి. అపవాది అయిన వాడు కూడా తన దినచర్యను ఎంత చక్కగా పాటిస్తున్నాడో మీకు చెబితే ఆశ్చర్యపోతారు.
అపవాది అయిన వాడు, దుష్టుడైన వాడు, వాడు మనకంటే చాలా గొప్పగా పనిచేస్తున్నాడండి. కానీ వాడి పని అంతా మనుషులను నాశనం చేయటం కోసం మాత్రమే వాడు పనిచేస్తున్నాడు. మనుషులను తానున్నటువంటి లోకంలోనికి తీసుకుని వెళ్ళటానికి, పాతాళానికి ఈడ్చుకుని పోవటానికి వాడు పనిచేస్తున్నాడు. వాడి పని ఎలా ఉందో చూపించమంటారా? వాడు ఎంతగా పని చేస్తున్నాడో చూపించమంటారా? ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. అపవాది దినచర్య చూడండి ఎలా ఉందో. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే తెలుసుకొని. చూసారా, అపవాది ఏం తెలుసుకున్నాడు? మొట్టమొదట తనకు ఇవ్వబడిన సమయం కొంచెమే తెలుసుకున్నాడు. ఈ నామకార్థ క్రైస్తవులు తమకు ఇవ్వబడిన సమయం ఇంకా కొంచెమే కూడా తెలుసుకోలేదంటే అపవాది కంటే దరిద్రుడు అని అర్థం. చూసారా, అపవాదే పెద్ద నిష్ఠాగష్ట దరిద్రుడు. వాడు దేవునికి సంబంధించిన వాడు కాదు, వాడు పాతాళానికి నిర్ణయింపబడిన వాడు. వాడికంటే 3rd డిగ్రీ వీరు. వాడు ఏం తెలుసుకున్నాడో చూడండి. భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమని తెలుసుకొని బహుక్రోధము కలిగిన వాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. సమయాన్ని పోనించుకోవటం లేదు వాడు. వాడి తరపున వాడు సద్వినియోగం చేసుకుంటున్నాడు. ప్రజలను నాశనం చేయటానికి, ప్రజలను పాతాళానికి ఈడ్చుకుని పోవటానికి వాడు ఎంత ప్రయత్నం చేస్తున్నాడో చూడండి. అస్సలు తీరిక లేదు వాడికి. వాడు నిరంతరం దేవుని నుంచి ప్రజలను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి క్రైస్తవుడైన వాడు ఏం చేయాలి చెప్పండి? నిరంతరం ప్రజలను దగ్గర చేయటానికి, దేవునికి దగ్గర చేయటానికి ఆలోచన చేయాలి. వాడే సమయం కొంచెం అనుకుంటుంటే మనం ఇంకెలా ఆలోచించాలి చెప్పండి? వాడే బహు క్రోధంతో ఉంటే మనం ఎంతగా దేవుని పనిని చేయాలో మీరు ఆలోచన చేయండి. అందుకే దేవుడు ఆ మాటను కూడా వ్రాయించాడు. అపవాది అయిన వాడు ఎలా ఉన్నాడో తెలుసా? వాడి దినచర్య ఎలా ఉందో తెలుసా? ప్రతిరోజు వాడు సమయాన్ని పోనిచ్చుకోవటం లేదు. ప్రతిరోజు ప్రజలను దేవుని నుంచి దూరం చేస్తున్నాడు. వాడు బహుక్రోధము కలిగిన వాడై ఉన్నాడు. వాడు సమయం కొంచెమైన సంగతిని గ్రహించాడు. నా పిల్లలారా, మీరు కూడా సమయం కొంచెమేని తెలుసుకోండి. మీ జీవితకాలంలో మీకు దేవుడిచ్చిన సమయం కొంచెమేని తెలుసుకోండి. కానీ వాడి వలే కాదు, మీరు ప్రేమ కలిగిన వారై, వాడు క్రోధం కలిగిన వాడై మనుషులను దేవునికి దూరం చేస్తున్నాడు. మీరు బహుప్రేమ కలిగిన వారై దేవునికి ప్రజలను దగ్గర చేయాలి. ఈ ప్రజలందరికీ దేవుని వాక్యం ప్రకటించటంలో మీ దినచర్య దానితో నిండిపోవాలి. ప్రతిరోజు దేవుని కార్యక్రమాలలో మీ దినచర్య ఉండాలి అని దేవుడు రాయిస్తున్న ఈ సందర్భాలను చూడండి. పాత నిబంధన గ్రంథంలో ఒక సందర్భం ఉంది. ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. దేవుని కొరకు ఆలోచించేవాడు, దేవుని కొరకు వాక్యాన్ని ప్రకటించి అనేక మంది ప్రజలను దేవునికి దగ్గర చేసేటువంటి ఒక మంచి ప్రవక్త. ఈ ప్రవక్త దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యునికి సమయాన్ని ఎలా వినియోగించాలో తెలియదు. అందుకే దేవుడు దానిని ఒక దృష్టాంతంగా, పాఠంగా ఉండటానికి మనకు నేర్పించాడు. నయమాన్ అనేటువంటి ఒక కుష్ఠరోగి ఎలీషా దగ్గరకు వెళతాడు. తన కుష్ఠరోగాన్ని ఎలీషా వలన నయం చేసుకుంటాడు, బాగు చేసుకుంటాడు. అలా బాగైన తర్వాత ఈ నయమాన్ అనేటువంటి వ్యక్తి ఎలీషాకు బహుమానం ఇవ్వాలనుకుంటాడు. వెండిని, బంగారాన్ని, వస్త్రములను బహుమానంగా ఎలీషా పాదాల దగ్గర పెట్టినప్పుడు ఎలీషా వాటిని వద్దంటాడు. వీటన్నిటిని నేను తీసుకోను, ఎందుకంటే దేవుని కొరకు బ్రతకవలసిన వాడను, నా దినచర్యను చక్కగా నేను నిర్వర్తించుకోవలసిన వాడను, జీవక్రీతం కోసం నేను ఎదురు చూస్తున్నాను. కనుక ఎలీషా నుండి నేను నయమాన్ అనేటువంటి నీ దగ్గర, సిరియా దేశపు ప్రధానివి కావచ్చు నువ్వు, సైన్యాధిపతివి కావచ్చు నువ్వు, కానీ నీ దగ్గర నేను వెండి బంగారు నగలు స్వీకరించను, వస్త్రములు నాకు వద్దు, నీవు తీసుకొచ్చి నువ్వు నీతో పాటు తీసుకుని వెళ్ళిపో, ఆరోగ్యం కూడా నీతో పాటు తీసుకుని వెళ్ళిపో అన్నాడు. చక్కని ఆరోగ్యం కలిగిన వాడై తన కుష్ఠరోగాన్ని పోగొట్టుకొని నయమాను ఎలీషా మాటలు విని తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఒక సేవకుడు, గెహాజీ అనేటువంటి సేవకుడు, వీడు మరలా ఆ నయమాను వెనక వెళ్ళిపోయి ఒక అబద్ధపు మాటను చెప్పి, ఎలీషా గారు ఈ వెండి బంగారు నగలని నాకు ఇచ్చేయమన్నారు అన్నాడు. ఈ వెండి బంగారాలు, ఈ వస్త్రములు నాకు ఇచ్చేయమన్నారు. ఎలీషా గారు ఇలా చెప్పారనగానే నయమాను, నీవు తీసుకోవలసిన దానికంటే రెట్టింపు తీసుకొని మరలా గెహాజీకి వాటన్నిటిని ఇచ్చి ఇంటికి పంపించినప్పుడు గెహాజీ ఎలీషా దగ్గరకు వచ్చి నిలుచున్నాడు. అప్పుడు ఎలీషా గెహాజీని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. చూడండి, ఒక మంచి సందర్భం. ముగింపులోనికి మనం వెళదాం. రాజులు 2వ గ్రంథం
రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం చూడండి. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం నుంచి అతడు లోపలికి పోయి తన యజమానుడి ముందర నిలువగా ఎలీషా వానిని చూచి, గెహాజీ, నీవెచ్చటి నుండి వచ్చినవని అడిగినందుకు వాడు, నీ దాసుడునైన నేను ఎచ్చటికి పోలేదనను. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా అని అడుగుతున్నాడు. చూడండి, అంటే సమయం కాదనే కదండి, సమయం కాదు. భూమి మీదకు వచ్చినటువంటి మనం, దేవుని తెలుసుకున్నటువంటి మనం, దేవుని చేత తెలుసుకొనబడినటువంటి వారు అనేటువంటి మనం దేవుని తెలుసుకోవటం కాదు, దేవుడు మనల్ని కూడా తెలుసుకున్నాడు. ఇప్పుడు మనం దేవుని తెలుసుకున్నాం, కానీ దేవుని ఆలోచనలో కూడా ఇప్పుడు మనం ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం మన సమయాన్ని ఎలా వినియోగించాలి చెప్పండి? వాక్యం పరిపూర్ణం కాకముందే, యేసుక్రీస్తు ఇంకా లోకంలోనికి రాకముందే సమయం ఎలా ఉందో తెలుసా? సమయం యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసా? గెహాజీతో ఎలీషా అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, 5వ అధ్యాయము 26వ వచనం. ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా అని అడుగుతున్నాడు. అంటే ఇది సమయం కాదు. మరి దేనికి ఇది సమయం? దేవుని కొరకు బ్రతకటానికి ఇది సమయం. దేవుని జ్ఞానాన్ని వినటం, దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటం, దేవుని జ్ఞానం ప్రకారం మనం బ్రతకటం, దానిని గైకొనటం, దీని కొరకు మన సమయాన్ని వెచ్చించాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే దాసదాసీలను సంపాదించుకోవటానికి నీ సమయాన్ని ఖర్చు చేస్తున్నావు అంటే నీవు దుర్వినియోగం చేస్తున్నావు అని అర్థం అన్నమాట. ఒలీవ చెట్ల తోటలు లేక ఇంకేదో తోటలు మీరు సంపాదించుకోవడానికి ఆలోచన చేస్తున్నారంటే మీ సమయాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారని అర్థం అన్నమాట. ఇప్పుడు మీరు ఆలోచించవలసింది ఏంటంటే, దేవుని కొరకు అనేక మందిని బ్రతికించాలి. మీకు ఇవ్వబడిన సమయం కొంచెమైనా తెలుసుకుని అనేక మందిని జీవవాక్యంలోనికి నడిపించాలి. అలాంటి కార్యక్రమాలు చేయటానికి మీరు ముందుండాలి. మీ దినచర్యలో ప్రతిరోజు దేవుని కొరకై ఉండాలి. అప్పుడు మీకు నీతి కిరీటం లభిస్తుంది.